సంక్షేమ పథకాల్లో దోపిడీ, అభివృద్ధి పథకాల్లో దోపిడీ, ఆఖరికి ఆ దేవదేవుడు వెంకటేశ్వర స్వామి సన్నిధికి సరఫరా చేసే నెయ్యిలోనూ దోపిడీనే. అవును, బాబుదే మహాపచారం. టీటీడీకి నెయ్యి సరఫరాలో ఇందాపూర్కు అవినేతి విందు ఇస్తున్నారు చంద్రబాబు. ఆన్లైన్ బహిరంగ మార్కెట్లో కంటే టీటీడీకి అధిక ధరకు నెయ్యి సరఫరా చేయడంపై భక్తులు నివ్వెరపోతున్నారు. నెయ్యి సరఫరా మాటున చంద్రబాబు అండకో తిరుమల శ్రీవారి నిధులను కొల్లగొడుతోంది. ఆ కలియుగ దైవానికి భక్తులు కానుకల రూపంలో సమర్పించే నిధులను నిస్సిగ్గుగా దోచుకుంటుంది. హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో నెయ్యి 529 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. మరి ఇదే ఇందాపూర్ డైరీ తిరుమల లడ్డూ ప్రసాదం తయారీ ఇతర అవసరాల కోసం టీటీడీకి కిలో ఏకంగా 638 రూపాయల చొప్పున సరఫరా చేస్తోంది. అంటే ఆన్లైన్లో కంటే టీటీడీకి కిలోకు 109 రూపాయల అధిక ధరకు విక్రయిస్తుంది. వాస్తవానికి ఆన్లైన్లో విక్రయించిన నెయ్యిని ప్యాకింగ్ చేసి మరీ వినియోగదారులకు డోర్ డెలివరీ విధానంలో సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ, మార్కెటింగ్ ఖర్చులు, డోర్ డెలివరీ రవాణా ఖర్చు అదనంగా వస్తుంది. కానీ టీటీడీకి ట్యాంకర్ల ద్వారా భారీ స్థాయిలో నెయ్యిని సరఫరా చేస్తారు. దాంతో ప్యాకేజీ ఖర్చులు ఉండవు. ఒకే ప్రదేశానికి భారీ పరిమాణంలో నెయ్యిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయడంలో రవాణా వ్యవస్థ కూడా తగ్గుతుంది. ఈ లెక్కన ఆన్లైన్లో ధర కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధరనే తక్కువగా ఉండాలి. కానీ కిలోకు ఏకంగా 109 రూపాయలు అధికంగా వసూలు చేస్తున్నారు. పోనీ బహిరంగ మార్కెట్తో పోల్చి చూసినా సరే హెరిటేజ్ ఫుడ్స్ అనుబంధ సంస్థ ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్లో ఏపీలో కిలో 541 రూపాయల చొప్పున, హైదరాబాద్లో కిలో 560 రూపాయల చొప్పున విక్రయిస్తోంది. బహిరంగ మార్కెట్ విధానంలో నెయ్యిని ప్యాకింగ్ చేసి డైరీ హోల్సేల్ ఏజెన్సీ ద్వారా రిటైల్ దుకాణాలకు సరఫరా చేస్తుంది. అంటే ప్యాకింగ్ ఛార్జీలు, రవాణా ఛార్జీలతో పాటు హోల్సేల్ ఏజెన్సీ లాభం, రిటైల్ దుకాణదారు లాభం కలుపుకొని మరీ ధరను నిర్ణయిస్తారు. కానీ టీటీడీకి డైరీనే నేరుగా నెయ్యిని సరఫరా చేస్తుంది. కాబట్టి ఈ ప్రక్రియలో హోల్సేల్ ఏజెన్సీ, రిటైల్ దుకాణదారు ఉండరు. దాంతో మొత్తం సరుకు మార్కెటింగ్, రవాణా వ్యయం తగ్గుతుంది. ఈ లెక్కన బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి సరఫరా చేసే నెయ్యి ధర తక్కువగా ఉండాలి. కానీ ఇందాపూర్ డైరీ బహిరంగ మార్కెట్ కంటే టీటీడీకి నెయ్యిని అధిక ధరకు విక్రయిస్తోంది. అంటే లక్షల లీటర్ల నెయ్యి సరఫరా కాంట్రాక్టు దక్కించుకున్న ఇందాపూర్ డైరీ ఏ స్థాయిలో దోపిడీ చేస్తుందనేది విభ్రాంతి కలిగిస్తుంది. ఇదంతా బయటపడగానే చంద్రబాబు కుటుంబానికి చెందిన హెరిటేజ్ ఫుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇందాపూర్ డైరీ అనే విషయాన్ని వెబ్సైట్లో తొలగించి కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థగా ఎడిట్ చేసింది. తమ దోపిడీని కప్పిపుచ్చుకునేందుకు చంద్రబాబు పడరాని పోట్లు పడుతున్నారు. టీటీడీకి నెయ్యి కిలో 325 రూపాయల చొప్పున సరఫరా చేయగా ఆ ధరను టీడీపీ కూటమి ప్రభుత్వం 638 రూపాయలకు పెంచింది. ఎందుకంటే కల్తీ నెయ్యి సరఫరాను అరికట్టడానికి ఇలా చేశామని వితండవాదం లేవనెత్తింది. 638 రూపాయల చొప్పున అయితేనే నాణ్యతతో కూడిన నెయ్యిని సరఫరా చేయగలమని చెబుతుంది. మరి అదే ఇందాపూర్ డైరీ ఆన్లైన్లో కిలో 529 రూపాయల చొప్పున, బహిరంగ మార్కెట్లో 541 రూపాయల చొప్పున ఎలా విక్రయిస్తున్నట్టు? అంటే ఆన్లైన్, బహిరంగ మార్కెట్లో విక్రయిస్తుంది కల్తీ నెయ్యి అని ఆ డైరీ ఒప్పుకుంటున్నట్ట? ఒకవేళ లేదంటే తిరుమల శ్రీవారి నిధులు కదా బరతగించి దోపిడీ చేసేందుకే కిలో నెయ్యి ఏకంగా 638 రూపాయల చొప్పున ధర నిర్ణయించినట్టు సమ్మతించినట్టే కదా. అదే చంద్రబాబు ముఠా దోపిడీ పన్నాగం. తిరుమల శ్రీవారి దివ్యక్షేత్రం వేదికగా చంద్రబాబు ముఠా బరతగించి సాగిస్తున్న అవినీతి దందాతో యావత్ భక్తులు నివ్వెరపోతున్నారు.